శతాబ్ది ద్వాదశి నాడు స్వామికి తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం చూస్తే తిప్పలు తప్పుతాయి అంటారు. ఎందుకు చూడాలి అంటే మన తిప్పలు పోవడం కోసం. మన తిప్పలంటే ఏదో ఒక పని మీద అలా తిరుగుతూ ఉండడమే. ఆ పనవదు విసుగొచ్చేస్తూ ఉంటుంది, తల కొట్టుకుంటూ ఉంటాడు. భార్య వండి పెట్టినా అన్నం తినలేడు. ఏమిటో ఈ పనవదు ఇలా పట్టు కూర్చుంది ఏమిటోనని అంటాడు. అన్ని తిప్పలు పడుతున్న వాడి తిప్పలన్నీ దేనితో పోతాయంటే తెప్పోత్సవం చూస్తే పోతాయి. ఎందుకని అంటే స్వామి మహాప్రసన్నుడై ఉంటాట. ఎప్పుడు వసంతోత్సవం జరిగినా తెప్పోత్సవం జరిగినా. వసంతోత్సవంలో వసంతం ఆడుతున్నప్పుడు అంత సంతోషంగా ఉంటాడు. అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెడతారు తిరుమల లాంటి క్షేత్రాల్లో. ఇక్కడికి వచ్చి వసంతోత్సవంలో పాల్గొని వసంతం జల్లుకుంటే ఎన్ని జన్మలెత్తినా అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. స్త్రీకి చక్కటి మనసిరిగి ప్రవర్తించి చేయి పట్టుకున్నందుకు మంచి మంచి పనులు చేసి పుణ్య సముపార్జన చేయించగలిగిన భర్త దొరుకుతాడు. అంత గొప్ప తెప్పోత్సవం. నిజంగా తెప్పోత్సవ వైభవం చూసి తీరాలి. అంత గొప్ప పడవ. ఆ పడవలో వెండితో తయారు చేయబడినటువంటి హంస అన్నట్టుగా ఉంటుంది. ఆ పూజ చేసి స్వామిని అమ్మవారిని తీసుకొచ్చి సన్నిధానం చేయించి ఆ లోపల ఆ సరోవరంలో విహారం చేస్తారు. సంతోషంగా వాళ్ళిద్దరూ ఆ సరోవరంలో పంపా సరోవరంలో విహారం చేస్తుంటే ఎవరు అక్కడ నిలబడ్డారో వాళ్ళందరి యొక్క తిప్పలు పోతాయిట. ఎందుకో తెలుసా? ఆ నీటిలో విహారం చేస్తున్న స్వామి యొక్క అద్భుత మూర్తిని ఆ పడవ వంక చూస్తే అసలు అలంకారం చేయబడిన దీపాలు, ఆ దీపాల కాంతులు నీళ్లలో ప్రకాశిస్తుంటే ఆ నీటి మీద ఒక పడవ, నీటి లోపల ప్రతిబింబ రూపంగా ఒక పడవ కనపడుతుంటే ఆ తెప్పోత్సవం చూస్తుంటే మనసు ఆనందంతో ఘూర్నిల్లుతుంది. అంత సంతోషం కలుగుతుంది. అటువంటి తెప్పోత్సవం. ఆ తెప్పోత్సవంలోనే మహామంగళ నీరాజనాలు ఉంటాయి. పెద్ద బల్లకట్టు కట్టి దాని మీద గంగహారతులు ఇస్తుంటే కాశీపట్టణంలో ఎలా హారతులు ఎత్తుతారో అలా అర్చక స్వాములందరూ నిలబడి ఏకహారతి దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివర కుంభహారతి వరకు అలా స్వామికి అక్కడ ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి జల ప్రవాహానికి గంగామాతగా భావన చేసి హారతులు ఎత్తుతారు. ఒకప్పుడు గోదావరి దగ్గర ఇచ్చిన హారతులు గత సంవత్సరం నుంచి పంపా సరోవరంలోనే ఇస్తున్నారు. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇచ్చేటటువంటి ఆ హారతులు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి హారతులు చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో జరిగేటటువంటి ఉత్సవాలు. చూడు 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 హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా, తెప్పోత్సవాన్ని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం. నేను ఇది సెకండ్ ఇయర్ దీన్ని కంటిన్యూగా చూడడం. ఫస్ట్ ఇయర్ సింగల్గానే చూశాను, కానీ సెకండ్ ఇయర్ నా సతీమణితో పాటు చూసే అవకాశం దక్కింది ఈ తెప్పోత్సవాన్ని. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరలో పంపా నది అనేది ఒకటి ఉంటుందండి. ఆ పంపా నది చుట్టూ హంసవాహనంలో సత్యనారాయణ స్వామి వారిని చూస్తూ ఉంటే చూసే రెండు కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. నిజంగా తెప్పోత్సవం అనేది మనం చూడాల్సిన కార్యక్రమం అండి ఇది.
చూశారు కదా ఫ్రెండ్స్, పంపనది చుట్టూ హంసవాహనంలో 3 సార్లు స్వామివారు తిరుగుతారు. అది మనం కళ్ళారా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. డ్యాన్స్ ప్రోగ్రాము, తర్వాత కొన్ని తప్పిడిగుళ్ళు, ఇంకా చాలా రకాల కార్యక్రమాలు కూడా జరిగాయి ఇక్కడ కనువిందులుగా. దాంతోపాటు బాణసంచా కూడా కాల్చారు. రంగురంగుల కాంతులతో బాణసంచాలు చుట్టూ పంపన దగ్గర నుంచి కొండ చివరి వరకు మొత్తం లైటింగ్ పెట్టి చాలా అద్భుతంగా చేశారండి ఈ ప్రోగ్రామ్ని. నా భూత నా భవిష్యత్ అన్నట్టు చేశారు ఈ ప్రోగ్రాం. సో ఈ విధంగా హంసవాహనంలో 3 సార్లు స్వామివారిని తిప్పుతారండి పంపన్న చుట్టూ. సో ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉమా క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. లవ్ యూ. బాయ్.